కంపెనీ స్టార్ట్ చేసిన నేను జనరల్గా మీరందరూ ఇప్పుడు ఎవరు చెప్తూ వచ్చారంటే మీ బంధువులు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్తే నేను వచ్చారు. నాకు బంధువులు చెప్పలే, ఫ్రెండ్స్ చెప్పలే, బస్సులో జర్నీ చేస్తా ఉంటే ఆటోమేటిక్ ఒక అతను ఫ్రెండ్ అయిపోయాడు. సో అన్నోన్ పర్సన్ నుంచి బిజినెస్ టేకప్ చేసి సో ఇందులో నేను చాలా మంచి లైఫ్ మొత్తం చేంజ్ చేసుకోవడం జరిగింది. సో మరి మీరు ఇట్లా లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఈ బిజినెస్ ఎవరు తీసుకొచ్చారు, సో ఈ బిజినెస్ లో ఎవరు నిన్ను తీసుకొచ్చారు దానికి సంబంధం లేదు. ఈ బిజినెస్ నువ్వు ఎట్లా అర్థం చేస్తున్నావు దాని మీద డిపెండ్ అయ్యింది బిజినెస్. అవునా కదా? సో ఎందుకంటే ఈ బిజినెస్ రాకముందు నేను ప్రొడక్ట్లు వాడుకోవడం జరిగింది. సో వడ్రణ గురించి చెప్పిండు సార్. నాకు వడ్రణ గురించి ఏం చెప్పినట్టే బయట మొత్తం కల్తీలు వాడుతున్నాం కదా సార్, ఇక్కడికి వస్తే మనకు రైస్ పైన దొరుకుతా ఉంది, ఒరిజినల్ వడ్రణ దొరుకుతుంది. ఒక క్యాన్ వాడి చూడండి, బాగా లేకపోతే రిటర్న్ చేయండి, బాగుంటే కంటిన్యూషన్ చేయండి, మీకు హెల్త్ సమస్యలు ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి అని చెప్పిండు. సో వడ్రణతో పాటు కొన్ని ప్రొడక్ట్స్ వాడుకోవడం స్టార్ట్ చేసినాను ఫస్ట్ మంత్. సో ఆ ఫస్ట్ మంత్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే డిమార్ట్ లో సూపర్ మార్కెట్ 5-6 వేలైనా ఖర్చు పెట్టాలనిపిస్తుంది. కానీ ఎందుకంటే మనమే వెళ్తున్నాం, మన దగ్గరకు ఒక పర్సన్ వచ్చి మన దగ్గర ప్రొడక్ట్ తీసుకోమని చెప్తుంటే కొంచెం భారం అనిపించింది. ఎందుకంటే అక్కడ 3,400 బిల్ అయిందని చెప్పిండు. చాలా బలవంతంగా తీసుకున్నాం, 3,400 అనిపించింది. సో ఎందుకంటే ప్రొడక్ట్లు ఎక్కువ కనిపిస్తలేవు, అందుకే ఎక్కువ అనిపించింది. ఫస్ట్ మంత్ చాలా బాగా తీసుకున్నా, అదేవిధంగా సెకండ్ మంత్ తీసుకున్నా, థర్డ్ మంత్ తీసుకున్నా, ఫోర్త్ మంత్ తీసుకున్నా. ఈ 4 నెలలు తీసుకున్న తర్వాత 5th మంత్ ఫ్రీగా వచ్చింది. సో ఆ ఫ్రీగా వచ్చిన తర్వాత రెగ్యులర్గా ప్రొడక్ట్లు వాడుకోవడం స్టార్ట్ చేసిన. సో ఎవరైతే నన్ను చేంజ్ చేసారో ఆ సార్ ప్రొడక్ట్లు బాగున్నాయి కదా సార్, ఒక మీటింగ్ రాండి అని ఇన్వైట్ చేసి నన్ను. ఎప్పుడు ఇన్వైట్ చేసినా కానీ నేను బిజీగా ఉంటుంటోని. సో ఎప్పుడు ఈ బిజినెస్ నాకు అక్కర్లేదు, బిజినెస్ నాకు అవసరం లేదు, ఓన్లీ నేను ప్రొడక్ట్లే యూజ్ చేస్తాను సార్ అని చెప్పిన. ఎందుకు మరి డబ్బులు వద్దా సార్ అంటే, ఐఎమ్ సివిల్ కాంట్రాక్టర్ ఇన్ తెలంగాణ స్టేట్. సో సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 సంపాదించే బిజినెస్ సోర్స్ ఉంది నాకు. సో ఈ సబ్బుల షాంపుల అమ్మనికి వస్తారా జనరల్గా? రాదు కదా. సో అందుకే నేను రాలేదు. నాకు నా బిజినెస్ లో మొత్తం టోటల్ గా బ్రేక్ అయిపోయింది. సో ఒక రోడ్ వేసిన బిల్లు రాలేదు, 2-3 ఇల్లు కట్టేసిన అట్లా ఎక్కడ కాలేదు, మధ్యలో ఆగిపోయినాయి. సో నా అమౌంట్ మొత్తం బ్రేక్ అయిపోయింది. వెస్టేజ్ లో ఉన్న నా ఫ్రెండ్ అమౌంట్ మాత్రం నెలకు అమౌంట్ డ్రా చేస్తూనే ఉన్నాడు. నా దగ్గరికి పరిచయం అయినప్పుడు ఒక 48,000 పరిచయమైన వ్యక్తి ఆ 48,000 నుంచి 70 తీసుకున్నాడు, 90 తీసుకున్నాడు. తర్వాత కరోనా లాక్డౌన్ టైంలో 1,72,000 ఇన్కమ్ చూసిన తర్వాత ఇన్ని డబ్బులు వస్తున్నాయి ఆయన చూసిన చెక్ చూసిన తర్వాత ఇన్ని డబ్బులు నీకు ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి నేనే ఫోన్ చేసి అడగడం జరిగింది. సో ఆ ఫోన్ చేసిన తర్వాత సార్ నా దగ్గరికి వచ్చి ఇంతమంది లేరు అప్పుడు మీటింగ్ నాకు ఒకరికే మీటింగ్ పెట్టిండు సార్. ఏం చెప్పిందంటే ఈ బిజినెస్ గురించి మొత్తం క్లారిటీ తీసుకున్నా నేను. ఆయన సంవత్సరం నా ఇంట పడితే నాకు అర్థం కాలే. సో నాకు అర్థమైన తర్వాత నేనే ఫోన్ చేసి రప్పించుకున్నా. సో రప్పించుకున్న తర్వాత అప్పటి నుంచి నేను బిజినెస్ టేకప్ చేసిన. 2019-20కి వెళ్ళి మార్చికి వెళ్ళి స్టార్ట్ చేసిన బిజినెస్. ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఒక 95 రూపాయలతో స్టార్ట్ చేసిన. సో 2వ నెల ఒక 4 చెప్పిన, 200 వచ్చినాయి. దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఒక 10 మందికి చెప్పిన, 410 రూపాయలు వచ్చినాయి. దాని తర్వాత లాక్డౌన్ కొంచెం క్లియర్ అయిపోయింది. దాని తర్వాత సార్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం స్టార్ట్ చేసిన. అదే మంత్ డైరెక్టర్ అయినా 3,600 రూపాయలు వచ్చినాయి. సో ఎప్పుడైతే 3,600 రూపాయలు వచ్చినాయో ఈ బిజినెస్ మీద కొంచెం క్లారిటీ వచ్చింది. ఈ బిజినెస్ నేను ఇట్లా సాధిస్తా, నేను ఇట్లా ఇందులో చెక్కు తీసుకుంటానని నమ్మకం వచ్చింది. అప్పుడు దీంతో పాటు కొంచెం ఫుల్ టైం వర్క్ నా బిజినెస్ నేను చేసుకుంటేనే ఎక్కువ టైం కేటాయించిన. సో ఆ కేటాయించడం వల్ల ఆ 3,000 కాస్త ఇప్పుడు సుమారుగా నెలకు 4.5 లక్షల పైన తీసుకుంటున్నా. దీంతో పాటు ఇంటిల్లి పాది హాస్పిటల్కి వెళ్ళకుండా ఇప్పుడు దగ్గర 4 ఇయర్స్ అవుతుంది మేము హాస్పిటల్కి వెళ్ళక. ఇంతకన్నా ముందు రెగ్యులర్ హాస్పిటల్ ఫ్యామిలీ డాక్టర్ మెయింటైన్ చేసేది. ఎందుకంటే నాకు ఒక పాప ఒక బాబు. సో వాళ్ళకు మదర్ మిల్క్ రావడం ఇవ్వలేదు. అందుకోసం వాతావరణం చేంజ్ అయినా ఎవ్రీ ప్రాబ్లం ఎక్కడ ఊరికి వెళ్ళి వచ్చినా